లూకాసు వార్త 17వ అధ్యాయము 20 నుంచి చదువుకుందాం. ఎంతమంది ఈ రోజు నుంచి ఒక కాడి వేసుకుంటారు, నేను ప్రతిరోజు వాక్యం వినాలి, నాకు చదవడం రాదా, టీవీలో విను వాక్యము, అవునా? అన్ని ఛానల్లో లేదా మెసేజ్ రాసుకొని ఇంట్లో వింటా ఉండు, పాత మెసేజ్లు అవి వింటా ఉండు. కాడి వేసుకో, ప్రార్థన అనే కాడి, వాక్యం అనే కాడి నువ్వు వేసుకోవాలి. ఎవరు వేయరు, ఒక్కొక్కసారి నీ తల్లిదండ్రులు కూడా వేయరు, ఎవరు వేయరు. ఎందుకంటే లోకంలో మనకు కావాల్సినంత డబ్బు, ఈ లోక సంపదలు కాబట్టి ఆ కాడిలు త్వరగా వేసుకుంటాం. ఇది కనబడని కాడి, కానీ ఆ కనబడే కాడి కూడా, ఆ కనబడే ఆశీర్వాదాలు రావాలంటే ఈ కనబడని కాడి మనం వేసుకోవాలంట. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచుల్లో కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉంటావంట. సో టేకింగ్ ఏ యోక్ ఆన్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లూకాసు వార్త 17వ అధ్యాయము 20 నుంచి చదువుదాం. లూక్ చాప్టర్ 17 ఫ్రమ్ వర్స్ 20. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు. ఆగండి, ఇక్కడ ఎవరు అడుగుతున్నారు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని? విందాము, ఈయన దగ్గర నేర్చుకుందామని అడుగుతున్నారా, శోధించాలని అడుగుతున్నారా? శోధించాలని అడుగుతున్నారు. దీస్ ఆర్ నాట్ ద రైట్ పీపుల్ విత్ ద రైట్ హార్ట్. చూడండి, పక్కనతో చెప్పండి, నీ హృదయాన్ని బట్టి దేవుడు నీకు జవాబిస్తాడని చెప్పండి. ఎస్. లూకాసు వార్త 17వ అధ్యాయము 20 నుంచి చదువుదాం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన. ఆగండి, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగారంట. దేవుడు కరెక్ట్గా చెప్తాడా, రైట్గా చెప్తాడా, వారికి తగ్గట్టు చెప్తాడా? ఎస్. చాలా మందికి అర్థమైంది, అవునా? సందర్భానుసారంగా చెప్తాడు అనమాట దేవుడు. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు. ఈ డజంట్ వాంట్ టు వేస్ట్ హిస్ టైం. చూడండి, ఆయన శిష్యులకి మొత్తము 5,000 మంది కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పారు? విత్తువాడు విత్తుకుంటా పోతున్నాడు. నాకు తెలియదా విత్తువాడు విత్తుతాడని? కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేల మీద పడ్డాయి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, అవి పక్షులు పట్టిపోయాయి, ఇక అని చేసాయి, ఈ బాగా పెరిగాయి, తప్పలు కొట్టి వెళ్ళిపోయారు. 5,000 మంది శిష్యులు వచ్చారు. అయ్యా, నువ్వు సామెత చెప్పావు కానీ మెసేజ్ ఏంటి? అప్పుడు అంటాడు అనమాట, పరలోక రాజ్యం మర్మములో ఇరుగుట మీకు వశమై ఉన్నది. మరి 5,000 మంది ఏమయ్యారు? ఎవరైతే ఈ దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి లోతైన మర్మాలు బోధిస్తాడు దేవుడు. ఎవరైతే ఈ దేవుణ్ణి నమ్ముతారో వారి ద్వారా గొప్ప అద్భుతాలు చేస్తాడు దేవుడు. గాడ్ విల్ డూ దమ్ బిగ్ మిరకల్స్. ఇక్కడ పరిసయ్యులు అడుగుతున్నారు, చూద్దాం, చదవమ్మా, ఏమడుగుతున్నారు? దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును ప్రభువా అని వీళ్ళు అడుగుతున్నారు. చదవండి. ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఏంటంట? దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు అంటే నీకు సూచనలేమీ కనబడవంట, నీకేమీ తెలియదు పరిస్థితి. ఇట్ డజంట్ కమ్. చూడండి, ఇప్పుడు కూర ఉడికిందో లేదో మీకు తెలుస్తుంది, తెలీదా? తెలుస్తుంది. కొంతమంది టేస్ట్ చూస్తారు, కొంతమంది టేస్ట్ చూడకుండా వండేస్తారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు. దే సీ థింగ్స్. అన్నం ఉడికిందో లేదా అంతమంది తెలుస్తుంది చూస్తే. చాలా కొంతమందికి స్టార్టింగ్లో ఏంటంటే దాన్ని పెట్టి నాలుగు మీద వేసుకొని తింటూ ఉంటారు, అని తింటూ ఉంటారు. ఉడికింది. కొంతమంది చూసి తిప్పేస్తారు. ఎంతమంది టేస్ట్ చేయకుండా వండుతారు ఇక్కడ చూసారా? ఆల్ సీనియర్ ఉమెన్ ఆర్ సీయింగ్ కెన్ కుక్ వితౌట్ టేస్ట్. చేయి పెట్టకుండా చూసి ఉడికేస్తారు అనమాట. దట్స్ ఏ స్కిల్. వీళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే ప్రత్యక్ష, కనీసం మీరు చూస్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు అనమాట, మీరు చూచుట వలన దేవుని రాజ్యము రాదు, ప్రత్యక్షముగా రాదంట. చదవమ్మా. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడ అని అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. వాళ్ళకి అర్థం కాలే. దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, అది ఎక్కడుందంట? మీ మధ్యలోనే ఉంది. ఇక్కడ ఉందని చెప్పలేమని చెప్పాడంట. వాళ్ళకి అర్థం కాలే. అసలు వాళ్ళకి ఒకవేళ ఈయన విడమర్చి చెప్తే కూడా అర్థం చేసుకునే సామర్థ్యం ఉందా వాళ్ళకి? లేదు. ఎందుకు వచ్చారు వాళ్ళు ఆయన్ని? ఇంగ్లీష్ బైబిల్లో ఏమని తెలుసా? వెన్ హీ వాజ్ డిమాండెడ్ ఆఫ్ ద ఫారిసీస్. ఏమండి, సృష్టికర్తను మనము నువ్వు ఇది చెప్పాలా అని ఎవరైనా గద్దించి అడుగుతారా? ప్రభువా చెప్పు నాయనా అని అడగాల, అవునా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే గద్దిస్తున్నారంట, చెప్పు. దే డోంట్ నో. బికాజ్ ఎందుకంటే చూడండి, ఇప్పుడు మాట అంటాడు, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటే ఏంటి? నీకు దేవుని ఆత్మ గనక ఉంటే ఆయన రాజ్యాన్ని తెలుసుకునే సామర్థ్యం ఉంటుందని. నీకు దేవుని ఆత్మ లేకపోతే ఆయన రాజ్యాన్ని తెలుసుకునే సామర్థ్యము ఉండదు. అంటే ఒకవేళ పరోక్షంగా వస్తుందన్నా సరే అది ముందు ఎక్కడ మొదలవుతుందంట? బయట, నీలోనా? నీలో. ఒకవేళ బయట మొదలవుతుందో నీలో లేదనుకోండి, దాన్ని చూడగలవా? చూడలేవు. యూ కెనాట్ సీ. నీలో ఉంటేనే నువ్వు చూడగలవు అనమాట. యూ క్యాన్ సీ. నీలో లేకపోతే నువ్వు దేవుణ్ణి చూడలేవు, పరోక్షంగా తెలుసుకోలేవు. చదవండి, ఇప్పుడు చదవండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను. ఆగండి, ఇందాక ఎవరికి చెప్పాడు? ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? ఎందుకు?
శిష్యులకి ఇది వర్తించదు అనమాట. అరే మీరు ఇది ఫాలో అయిపోతారేమో, ఇది వాళ్ళకి చెప్పాను, మీకేం చెప్తున్నాడో చూడండి. చదవన్నా. మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును, కానీ మీరు ఆ దినమును చూడరు. ఆ, వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, ఆ. వెంబడింపకుడి. ఆ, ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కునకు ఎలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. ఆహా. అంటే ఏం చెప్తున్నాడు? వాళ్ళకేమో 2 మాటలు చెప్పేసి వాళ్ళ నోళ్ళు ముయించేశాడు. అవునా? ఇక్కడ వీళ్ళకేం చెప్తున్నాడు? ఎంత క్లియర్గా వస్తుంది అంటే, దేవుని రాజ్యం ఎవరికి తెలియకపోయినా మీ లోపల దేవుని రాజ్యం తెలుసుకునే సామర్థ్యం ఉంది కాబట్టి క్లియర్గా మీరు దేవుని రాజ్యాన్ని తెలుసుకుంటారంట. నేను ఒకసారి ఒక మాట చెప్పాను. ఆయన లోకానికి దొంగ వలె వస్తాడా, వధువుకు దొంగ వలె వస్తాడా? వధువుకి ఎలా వస్తాడు? వరుడు వలె వస్తాడు. ఎంతమంది ఇది గుర్తుంది? ఇది ఎస్, అవునా? ఒకవేళ సిద్ధపడని నిద్రపోతున్న సంఘానికి ఎలా వస్తాడు? దొంగ వలె వస్తాడు. దేవుణ్ణి అసలు తెలుసుకోవడానికి ఇష్టపడినటువంటి లోకానికి ఎలా వస్తాడు? ఉగ్రుడు వలె వస్తాడు. సిద్ధపడ్డ వధువుకి ఎలా వస్తాడు? వరుడు వలె వస్తాడు. టు ద ప్రిపేర్డ్ బ్రైడ్ హీ విల్ కమ్ యాజ్ ఎ బ్రైడ్ గ్రూమ్. ప్రకటన 19:7 నుంచి చదువుకుందాం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆగండి. టైం ఎప్పుడు వచ్చిందంట? దేవుడికి టైం వచ్చింది రావడానికి. ఎప్పుడు వస్తుంది? వధువు సిద్ధపడ్డాక, సిద్ధపడక ముందా? దొంగ వల్లే వస్తాడా? సిద్ధపడ్డాక వస్తాడా? వరుడు వల్లే వస్తాడా? దొంగ వల్లే వస్తాడా? చదువు. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా, ఆగండి. లోకమంతా భయపడాలా? అవునా? చీకట్లో ఉండే సంఘం భయపడాలా? వధువు ఏం చేయాలా? సంతోషించాలి. ఎందుకు? సిద్ధపడ్డావు కనుక. ఈ రోజు ఎవరైతే ఈ వర్తమానం విన్నారో, నీకు ఆ దినము గురించి భయపడాల్సిన పని లేదు. ఆనందము, జాయ్ ఫర్ యూ. తండ్రి, నీవిచ్చినటువంటి ఈ వాక్యాన్ని ఇదిగో మేము గ్రహించుకునే సామర్థ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదంతా కూడా కృప ద్వారా, శిలువ మీద నీ కుమారుడు మరణించుట ద్వారా, నీవిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మాకు ఇది సాధ్యమైంది. మరి ఇక మా జీవితంలో ఇక్కడ అనేక మందిలో అనేక చిన్న చిన్న కాడులు వారి మీద ఉన్నాయి. అయితే ఈరోజు మేము తీర్మానం చేసుకుంటున్నాము, మా ప్రాణంలోకి విశ్రాంతి కావాలంటే మేము ఆ కాడిని ఎత్తుకోవాలి. వీ వాంట్ టు టేక్ ద యోక్. ఈ రోజు నుంచి మీ కాడి తీసుకుంటున్నాం. నీ వాక్యాన్ని విందువలే మాకు బోధించు. ఈ రోజు నుంచి నీ సర్వశక్తి గల వాక్యాన్ని మేము తెలుసుకొని మా మీద ప్రతి శత్రువుని విరగొట్టుకొని నూతనమైన జీవము ఇది మొదలుకొని సంఘమంతటికి దయచేయమని నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.